హాయ్ అందరికీ నమస్కారం. నేను ఈరోజు బియ్యంతో పాటు ఉప్పుడు పిండి చేయబోతున్నాను. 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని మనం గ్రైండర్ చేసుకోవాలి. తీసుకున్నాను. సన్నం పట్టద్దు, దొడ్డుగానే పట్టుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. చూడండి, రవ్వ ఇలా అవుతుంది. కొంచెం గరుకు వస్తుంది. 4 స్పూన్ల నూనె పడుతుంది. ఫస్ట్ మనం నూనె వేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిపోతున్నాయి. జీలకర్ర వేస్తున్నాను. 2 స్పూన్ల శనగపప్పు వేస్తున్నాను. పల్లీలు, కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న మిరపకాయలు, ఆనియన్స్ వేస్తున్నాను. మనం ఇలా మంచిగా వేయించుకోవాలండి. వేయించుకుంటే బాగుంటుంది. 1 స్పూన్ దొడ్డుప్పు వేస్తున్నాను. మనం 3 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల రవ్వ అవుతుంది. ఈ 4 గ్లాసులు వాటర్ పోయాలి. 1 2 3 4 గ్లాసుల వాటర్ పోసిన ఇవి కొంచెం బాయిల్ కావాలి. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టపడతారు. ఇది ఎసరు వచ్చేసింది, గరం గరం మరిగిపోతున్నాయి వాటరు. మనం వాటర్ మరిగేటప్పుడు మనం పిండిని యాడ్ చేయాలి. బియ్యం రవ్వతో చేయబడిన ఉప్పుడు పిండి. బియ్యంని గ్రైండర్ పట్టుకొని రవ్వ చేసుకోవాలి దొడ్డుగా. దాంతోపాటు ఉప్పుడు పిండి చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. మనం దీన్ని 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. చాలా టేస్ట్ ఉంటుందండి. హెల్త్కి కూడా మంచిది. ఇది ఉప్మా రవ్వ కాకుండా బియ్యపు రవ్వతో పాటు చేసినాం కాబట్టి చాలా బాగుంటుంది. 10 నిమిషాలు మనము మగ్గించాలి. 15 నిమిషాలలో మంచిగా తయారైందండి టిఫిన్కి. చాలా బాగా పొడి అయిపోయింది. 3 స్పూన్లను ఆయిల్ వేసిన. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేస్తా. టేస్ట్ కోసం బాగుంటుంది. దీంట్లో అన్నీ ఉంటాయి కదా, పల్లీలు, శనగపప్పు, ఇలా కొత్తిమీర వేసుకొని చూడడానికి బాగుంటుంది గ్రీన్గా. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది.